గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. రామలక్ష్మి గారు పంపించారు తెనాలి నుండి. ఉపనిషత్తు అంటే ఏంటి, ఇవి ఎన్ని అని అడుగుతున్నారు. ఉపహ అంటే సమీపము, పక్కన అని అర్థం. ఆహారానికి బదులుగా ప్రత్యామ్నాయంగా తీసుకునేది ఉపాహారం. అలాగే ఉపనిషద్ ఆ పదానికి అర్థము సమీపంలో కూర్చొని చర్చించుట అని అర్థం. ఇది చర్చించడం, ఉపనిషత్ చర్చించడం. దేని గురించి? బ్రహ్మజ్ఞానమును గురించి. ఇవి ఎన్ని? 108 అని చెబుతారు. 108 ఉపనిషత్తులు మనకు నేటి కాలంలో లభిస్తున్నాయి. వీటిలో ఈన, కేశ, కఠ, ప్రశ్న, ముండ, మాండూక్య, తైతిరి, ఈశావాస్యం, ఛాందోగ్యం, ఈ 10ంటికి దశ ఉపనిషత్తులు అని పేరు. 4 వేదాలకు కూడా ఆ వేదాలలో ఉండే విజ్ఞాన సారాంశం అంతా కూడా సంక్షిప్త రూపంలో బ్రాహ్మణాల రూపంలో సంప్రదాయజ్ఞులైనటువంటి ఆ ఋషులు మనకు అందించారు. వేదం శాస్త్రం చెప్తుంది. ఏతదను శాసనం, శాసనపూర్వకంగా చెప్తుంది. ఏవముపాసితవ్యం, ఇంకో తోవ లేదు. అయితే ఈ వేదంలో ఉండే ధర్మాలన్నింటినీ కూడా ఎట్లా ఆచరించాలి? వాటికి వ్యాఖ్యానాల రూపంలో, అంటే టెక్స్ట్ బుక్ అనుకుందాం వేదం. ఈ టెక్స్ట్ బుక్కులకి ఈనాటి కాలంలో టెక్స్ట్ బుక్కులు చదవడానికి విద్యార్థులు బద్దకిస్తారు కాబట్టి గైడ్ల రూపంలో బ్రాహ్మణాలు వచ్చాయి అని చెప్పుకుందాం కాసేపు సరదాగా. బ్రాహ్మణాలు వేదాలకి వ్యాఖ్యానాలు. కాలం ముదిరింది, విద్యార్థులు గైడ్లు చదవడానికి కూడా బద్దకిస్తున్నారు కాబట్టి మోడల్ పేపర్లు వచ్చాయి అనుకుంటే ఆ మోడల్ పేపర్ల వంటివే ఉపనిషత్తులు. వేదంలో ఉండే సారాంశమంతా బ్రాహ్మణాలు, బ్రాహ్మణాలలో ఉండే సారాంశమంతా సంక్షిప్తీకరించి ఉపనిషత్తుల రూపంలో సంప్రదాయం తెలిసిన ఆ వేద ఋషులు మనకు అందించారు. బ్రాహ్మణము, ఉపనిషత్తులు వేదంలో ఉండేటటువంటి భాగములే. వేదము, బ్రాహ్మణము, ఉపనిషత్తు కలిపి వేదానికి త్రయి అని పేరు. అలాగే 4 వేదాలలో అధర్వణ వేదాన్ని మినహాయించుకొని మిగతా 3 వేదాలకు కలిపి కూడా త్రయి అనే వాదం కూడా మరొకటి ఉంది. ఉపనిషత్తులు అంటే ఓ గురువుగారు ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, అలాగే కొంతమంది ఋషులు చర్చలు చేయడం, వాదోపవాదాలలో బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవడం, ఓంకారోపాసన, ఉద్గీత, ప్రపంచం ఎలా ఏర్పడింది, బ్రహ్మానందం అంటే ఏమిటి, ఆత్మానందం అంటే ఏమిటి, బ్రహ్మచైతన్యం ఎలా ఉంటుంది, జీవేశ్వర సంబంధం ఏమిటి, జీవుడు ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా ఈ దేహాన్ని విడిచిపెడుతున్నాడు, ఈ దేహాన్ని నడిపించేటటువంటి శక్తి ఏమిటి, ప్రపంచం ఎలా ఏర్పడింది, ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానమే ఉపనిషత్తులు మనకు అందిస్తాయి. అలాగే వేదాన్ని ఎలా చదవాలి, ఎలా ఉచ్చరించాలి, ఇవన్నీ కూడా ఉపనిషత్తులో చెబుతాయి. ఈ 10 ఉపనిషత్తులలో కూడా తైత్తిరీయోపనిషత్తు తలమానికము అంటారు. అందులో మళ్ళీ ఆనందవల్లి, భృగువల్లి అనేవి మరింత పేరు పొందినవి. శీక్షాంవ్య ఆక్ష్యా శ్యామ వర్ణస్వర మాత్రాబలం సామసంతాన, శిక్షావల్లి. ఎలా ఇవన్నీ నేర్చుకోవాలి అవన్నీ కూడా చెప్పేవి ఉపనిషత్తులు. సంక్షిప్తంగా ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే మట్టుకు ఉపనిషత్తులు 108, గురు శిష్యుల సంవాద రూపం. 108లో 10 ఉపనిషత్తులు చాలా ప్రసిద్ధి పొందినవి. ఈ 10ంటిలో మళ్ళీ తైత్తిరీయోపనిషత్తు చాలా విశిష్టమైనటువంటిది, కృష్ణ యజుర్వేద శాఖకు సంబంధించినటువంటిది. వీటిలో బ్రహ్మజ్ఞానము, జీవుడు, ఈశ్వరుడు, ప్రాణి సంబంధములు ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. నచికేతోపాఖ్యానాన్ని కూడా మనం ఉపనిషత్తులలోనే చూడవచ్చు.